Hello everyone, welcome back to our channel Vicky and Lucky Talks and welcome back to another video. The festive season is just around the corner and you know what that means. It's time to get our homes festive ready. ఈ వీడియో టైటిల్ సజెస్ట్ చేసినట్టు ది ఎంటైర్ హోమ్ అయితే నేను క్లీన్ చేస్తున్నా. మన ఇంటిని ఎంత బ్యూటిఫుల్గా డెకోర్ చేసినా మన గోడలు అవి నీట్గా లేకపోతే అది ఎలిగెంట్గా కనిపించదు. సో మనందరికీ తెలిసిందే, చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో మన వాల్స్ ఎలా ఉంటాయి, డ్రాయింగ్ బుక్లా ఉంటుంది, ఫుల్ పిచ్చి గెత్తులు పెడతారు. సో మా లక్కీ చేసేది అదే. ఎన్నిసార్లు క్లీన్ చేసిన బెడ్రూమ్లో, హాల్లో మొత్తం డ్రాయింగ్ రూమ్ చేసేస్తుంది. మొత్తం అన్ని క్రయాన్స్తో, పెన్సిల్స్తో డ్రాయింగ్ వేస్తుంది, తనకి నచ్చినవన్నీ గీస్తుంది. సో ఈరోజు అవన్నీ క్లీన్ చేస్తున్నాను. నేనైతే మరీ డీప్ క్లీనింగ్ చేయట్లేదు. లాస్ట్ మంతే కదా నవరాత్రికి అన్నీ క్లీన్ చేసుకున్నా. సో ఇప్పుడైతే ఓన్లీ ఈ వాల్స్ అన్నీ కూడా, ఈ పిచ్చి గీతలు అన్నీ క్లీన్ చేసేసి జస్ట్ డస్టింగ్ చేసి వదిలేస్తాను. సో ఇక్కడ నేను వాల్స్కి వచ్చేసి ఫస్ట్ మనం డిష్ వాషర్ స్క్రబ్బర్ ఉంటుంది కదా, సో దాంతో ఫస్ట్ స్క్రబ్ చేసేసాను. అవి ఈజీగా రిమూవ్ అయిపోయినాయి. ఫస్ట్ ఈ పెన్సిల్ గీతలన్నీ స్క్రబ్బర్తో స్క్రబ్ చేసేసి నెక్స్ట్ ఏం చేశానంటే ఒక క్లాత్ తీసుకొని మొత్తం తుడిచేసాను. సో ఆ గీతలన్నీ కూడా ఈజీగా పోయాయి. సో లిటరలీ నాకు 1 hour టైం పట్టింది ఈ రూమ్ అండ్ హాల్ క్లీన్ చేయడానికి. ఇక్కడ మీకు డిఫరెన్స్ చూపిస్తాను చూడండి. సో చాలా నీట్గా ఉంది కదా. సో ఇంకా వాల్స్ అన్నీ క్లీన్ చేసేసాను. ఇప్పుడు హాల్లో ఒక ఫ్యాన్ క్లీన్ చేస్తాను. సో ఫ్యాన్కి చాలా డస్ట్ ఉంది ఇక్కడ అయితే. సో లాస్ట్ మంత్ క్లీన్ చేశారు. ఈ మంత్ మా హస్బెండ్ చాలా బిజీ అయిపోయి పట్టించుకోలేదు. సో ఇప్పుడు నేనైతే క్లీన్ చేస్తున్నా. ఫ్యాన్ క్లీన్ చేసేసాను. ఇంకా టీవీ దగ్గర కొంచెం డస్టింగ్ చేస్తున్నా. అంతా కూడా మొత్తం లైట్గా ధూళైతే ఉంది. సో మనం డైలీ ఎంత క్లీన్ చేసినా సరే ఈ డస్ట్ ఎలా వస్తుందో మనకే తెలీదు. సో ఢిల్లీలో అయితే మాత్రం చెప్పక్కర్లేదు, ఫుల్ పొల్యూషన్. సో డస్ట్ ఈజీగా వచ్చేస్తుంది. ఇక్కడ టేబుల్ ఎక్కి నేను పైన లైట్గా డస్ట్ ఉంది. సో అవన్నీ కూడా తుడిచేస్తున్నాను. మ్యాక్స్ ఎప్పుడు కూడా నాకు ఈ క్లీనింగ్లో మా హస్బెండ్ అయితే హెల్ప్ చేస్తారు. కానీ ప్రెజెంట్ ఆఫీస్ ఉంది, నో లీవ్. సో దివాళీ దగ్గరికి వచ్చేస్తుంది, అందుకే నేను క్లీన్ చేసేసుకుంటున్నా. సో నేను పొట్టిగా ఉంటాను కదా, నేను పెద్దగా క్లీన్ చేయలేనని చెప్పి అతనే క్లీన్ చేసేస్తూ ఉంటారు ఎప్పుడు కూడా. సో సండే కూడా అప్పుడప్పుడు తుడుస్తూ ఉంటారు. డస్టింగ్ ఆల్మోస్ట్ చేసేసాను అంతా కూడా. సో ఇక్కడ హాల్లో ఒక వాష్ బేసిన్ ఉంది. సో ఇక్కడ కూడా కొంచెం ఈ పైన యాసిడ్ అది వేస్తే ఇది నీట్గా క్లీన్ అయిపోతుంది. సో లైట్గా యాసిడ్ వేస్తున్నాను నేను. యాసిడ్ వేసి కాసేపు వదిలేసి స్క్రబ్బర్తో స్క్రబ్ చేసేస్తాను. యాసిడ్ వేసాను కదా, ఒక 10 minutes అలా వదిలేస్తాను. సో ఈ 10 minutesలో ఈ డస్ట్ అది కింద పడింది కదా, ఇది మొత్తం ఫ్లోర్ అంతా కూడా క్లీన్ చేసేస్తాను. వాటర్ వేసి వైపర్తో క్లీన్ చేసేసి నెక్స్ట్ వచ్చేసి మాప్ పెట్టేసుకుంటాను. సో దట్ ఫ్లోర్ అంతా కూడా చాలా నీట్ అండ్ క్లీన్గా ఉంటుంది. టేబుల్ కవర్స్, మ్యాట్స్ ఇవన్నీ వాష్ చేశాను. సో ఈ రోజంతా క్లీన్ చేసేసి రేపు టేబుల్ కవర్స్ ఇవన్నీ వేసి హౌస్ అంతా కూడా ఫెస్టివ్ లుక్ వచ్చేటట్టు డెకోర్ చేస్తాను. సో ఆ వీడియో మరి దివాళీ అయిన తర్వాతే నేను అప్లోడ్ చేస్తాను. బికాజ్ ఈ వీడియో నేను సండే పోస్ట్ చేస్తాను. ఇంకా నేను ఇంటిని ఎలా డెకోర్ చేశాను అన్నది ఆ వీడియో మరి దివాళీ అయిన తర్వాతే వస్తుంది. ఎందుకంటే మరి నాకు ఇంకా మధ్యలో టైం ఉండదు వాయిస్ ఓవర్ అది ఇవ్వడానికి. సో దట్ డెకోర్ వీడియో అన్నది నెక్స్ట్ ట్యూస్డే వస్తుంది. వాటర్ అంతా కూడా వాష్రూమ్లోకి వైప్ చేసేస్తున్నా. ఎలానో ఈరోజు వాష్రూమ్స్ క్లీన్ చేస్తాను. క్లీన్ చేసినా క్లీన్ చేయకపోయినా వేరే ఆప్షన్ లేదు, వాష్రూమ్లోకి వాటర్ని వైప్ చేయాలి. హాల్ అంతా కూడా క్లీన్ చేసేసాను. వాష్ బేసిన్ మీద కొంచెం సర్ఫ్ వేసేసి స్క్రబ్ చేస్తున్నా. సో దట్ ఈజీగా వదిలేస్తుంది. కానీ ఇక్కడ సర్ఫ్ వేయగానే ఒక దగ్గర ఎందుకో బ్లాక్ స్పాట్స్లా వచ్చేసినాయి.
ఒక్క యాసిడ్తో ఈజీగా క్లీన్ అయిపోతుంది. నేను ఎందుకు సర్ఫ్ వేసానో తెలియదు, ఈజీగా వదిలేస్తుంది, కొంచెం స్మెల్ కూడా బాగుంటుందని నేను వేసాను. కానీ అక్కడ బ్లాక్ స్పాట్స్ కనిపిస్తున్నాయా మీకు? సో అది వదలట్లేదు. సమ్ టైమ్ హ్యాపెన్స్. ఎనీవేస్ లీవ్ ఇట్. నీట్గా క్లీన్ అయిపోయింది. సో ఇంకా పైన మిర్రర్ దగ్గర ఉన్న టాయ్స్ అవన్నీ తీసేసి అక్కడ కూడా క్లీన్ చేసేస్తాను. ఇంకా ఈరోజు పాత బట్టలు, యూజ్ చేయలేని మెడిసిన్స్, ప్లాస్టిక్ కవర్స్ ఇవన్నీ కూడా బయట పడేసాను. సో మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోవాలి అంటే ఇలాంటివన్నీ కూడా బయట వదిలేయాలి. సో ఎప్పటికప్పుడు వదిలేస్తాము, కానీ ఉంటాయి కదా అక్కడక్కడ. సో అవన్నీ కూడా తీసి పడేసాను బయట. ఇంకా పిల్లల టాయ్స్, యూజ్ చేయలేని టాయ్స్ ఇవన్నీ కూడా కచ్చడలో వేసేసాను. సో నెగిటివ్ ఎనర్జీని అంతా పంపించేద్దాం, పాజిటివ్ ఎనర్జీకి వెల్కమ్ చెప్దాం. వాష్ బేసిన్ దగ్గర మిర్రర్, వాష్ బేసిన్ ఇవన్నీ క్లీన్ చేసేసాను కదా. సో మళ్ళీ అక్కడ టాయ్స్ పెట్టేస్తున్నా. సో ఇక్కడ ఒక చిన్న ప్లాంట్ పెడతాను, లైక్ ఒక గ్లాస్లో వాటర్ వేసి ఇలా కొన్ని లీవ్స్ పెట్టి అక్కడ పెడతాను, సో దట్ బ్యూటిఫుల్గా కనిపిస్తుందని. ఇక్కడితో హాల్ మొత్తం క్లీన్ చేసేసాను. సో హాల్ అంతా కూడా క్లీన్ అయిపోయింది. ఒక్కసారి మీరు హాల్ అంతా చూసేయండి. సో బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఎలా ఉంది. సో క్లీనింగ్ తర్వాత ఎందుకో తెలియని పాజిటివ్ వైబ్ అండ్ చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఇంకా బెడ్రూమ్స్లో బెడ్షీట్స్ చేంజ్ చేసేసి బెడ్రూమ్ అంతా కూడా మాప్ పెట్టి బాల్కనీని క్లీన్ చేసేసాను ఆల్రెడీ. ఒకసారి లైట్గా వాటర్ వేసి వైప్ చేసేస్తే బాల్కనీ కూడా క్లీన్ అయిపోతుంది. ఈరోజు మాకు దివాళీ మేళా సెలబ్రేషన్స్ ఉన్నాయి ఇక్కడ క్వార్టర్స్లో. ఆల్మోస్ట్ టైం 2 అయిపోయింది. సో ఇంకా లాస్ట్ ఎండింగ్కి వచ్చేసాం. బెడ్షీట్స్ చేంజ్ చేసేసి ఒక్కసారి మోప్ పెట్టేస్తే క్లీనింగ్ అయిపోతుంది. వాష్రూమ్స్ ఇవన్నీ క్లీన్ చేసేసాను. సో అవన్నీ నేనైతే షూట్ చేయలేదు, వాష్రూమ్స్ క్లీనింగ్స్ ఇవన్నీ కూడా. ఆల్రెడీ మా హస్బెండ్ 3-4 టైమ్స్ కాల్ చేసేసారు రెడీ అవ్వమని. సో ఇక్కడ నుంచి మేము చాణక్యబాగ్ వెళ్ళాలి. సో అక్కడ మాకు సెలబ్రేషన్స్ అనమాట. సో 4:30కి బస్సు ఉంది, కానీ మేము బస్కి వెళ్ళట్లేదు, బై స్కూటీ వెళ్తున్నాం. దివాళీ షాపింగ్ అండ్ నా బర్త్డే ఉంది. సో బర్త్డే షాపింగ్ చేసి మేళా సెలబ్రేషన్స్కి వెళ్తాం. నాకు వైట్ బెడ్షీట్స్ అంటే చాలా ఇష్టం, వైట్ బెడ్షీట్స్ వేయడం, కానీ అవి మెయింటైన్ చేయాలి. సో ఈ వైట్ బెడ్షీట్స్కి కూడా మా లషిక క్రయాన్స్తో డ్రాయింగ్ చేస్తుంది. సో అందుకే వైట్ బెడ్షీట్స్ చాలా రేర్గా వేస్తూ ఉంటాను. బెడ్షీట్స్ కూడా చేంజ్ చేసేసాను. ఇంకా మాప్ పెట్టేస్తే నా క్లీనింగ్ అయిపోతుంది గైస్. మార్నింగ్ 10కి నా క్లీనింగ్ స్టార్ట్ చేస్తే ఇప్పుడు ఆల్మోస్ట్ 2:45 అవుతుంది. సో మీకు 10 మినిట్స్లో వీడియో చూపించాను. 10 or 9 మినిట్స్ వస్తుంది. మొత్తం కట్ చేసి అండ్ వాష్రూమ్స్ క్లీనింగ్స్ ఇవన్నీ తీసేసి మీకు ఒక 9 మినిట్స్లో వీడియో చూపించా. బాల్కనీ నిన్నే క్లీన్ చేసేసాను తులసంకి బొట్లు అవి పెడదామని, కానీ నిన్న వీలు కాలేదు. సో ఇప్పుడు లైట్గా వాటర్ వేసి డస్ట్ అంతా క్లీన్ చేసేస్తున్నా. ఇంకా తులసంకి రేపు నీట్గా బొట్టులు అవి పెట్టుకుంటాను. సో ఇంతటితో మన వీడియో అయితే ఎండ్కి వచ్చేసింది. అండ్ ఐ విష్ యూ ఎ వెరీ హ్యాపీ దివాళీ. మీ అందరికీ కూడా అడ్వాన్స్ విషెస్. ఈ దివాళీని మీరు హ్యాపీ అండ్ సేఫ్గా సెలబ్రేట్ చేసుకుంటారని అనుకుంటున్నాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి. మీరు ఇచ్చే లైక్సే నాకు మోటివేషన్. వన్స్ అగైన్ అడ్వాన్స్ హ్యాపీ దివాళీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో guys. Until then, bye, take care, keep smiling.